హాయ్ అండి. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. మీరు ఈ క్లైమేట్‌లో మీరైతే ఏమి వండుకుంటారు? మా ఇంట్లో అయితే తలకాయ మాంసం అయితే వండుతున్నామండి. ఇంకా వచ్చేయండి ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాం. మా ఊర్లో అయితే తలకాయ కూర అంటాము మేక హెడ్‌ని. మీ ఊర్లో ఏమంటారో కూడా కామెంట్ చేయండి తప్పకుండా. మీకు గాని మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ అయితే మేము ఉల్లి ముద్ద అయితే వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ అది వేసుకుంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది. మేమైతే ఒక 2, 3 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ టమాటోస్ కూడా ఉంటాయి. టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి చిన్న పీసెస్‌గా. తర్వాత మసాలా ముద్ద అయితే ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తది. అవన్నీ బాగా ఏగిన తర్వాత ఆ పీసెస్ ఏవైతే బాగా తలకాయని ముక్కలు కట్ కట్ చేయించామో అవి కూడా వేసుకోవాలండి. వేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేను సాల్ట్ ఏసిన వీడియో అయితే తీయలేదు. బై మిస్టేక్ మర్చిపోయా. సో, అవన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ అనేది ఇంకుతదండి. వాటర్ బాగా ఇంకాక తర్వాత కొంచెం మనకు తగ్గ సాల్ట్, మళ్ళీ కారం అన్నీ వేసుకోండి. ఫస్ట్ అయితే మనం వేసుకున్నాం కదా! తర్వాత బాగా ఉడికాక తర్వాత కొంచెం చింతపండుని గుజ్జు తీసుకొని ఇలాగ వాటర్‌లో పిండేసి వేయాలండి. ఆ తర్వాత కూర బాగా ఉడికిన తర్వాత దగ్గరికి అయిందన్న టైంలో మనము కొంచెం మసాలా ముద్ద మళ్ళీ ఒక 2, 3 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలి స్పైసీ లవర్స్ అయితే. తర్వాత పైన కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ. స్పైసీ స్పైసీ తలకాయ కూర.